అధికార కాంగ్రెస్ పార్టీలో జిల్లా కమిటీల ఎంపిక క్లైమాక్స్ కి చేరిందా? కమిటీల ఏర్పాటుపై పిసిసి అధ్యక్షుడి కసరత్తు పూర్తయినట్లేనా? త్వరలోనే జిల్లా కమిటీల ప్రకటన ఉండబోతుందా? అసలు జిల్లా కమిటీల ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? ఎవరికి అవకాశం దక్కబోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. ఇప్పటిదాకా పార్టీ కమిటీలను ప్రకటించలేదు. దీంతో తమకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్న నేతలు కమిటీల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా కమిటీలకు తీవ్ర పోటీ ఉంది. అసలే కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ అంటే పిసిసి పార్టీ హైకమాండ్కి కత్తి మీద సాము లాంటిది. దీంతో కమిటీల ప్రకటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీలో గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుపై పిసిసి ఇప్పటికే స్కెడ్యూల్ రిలీజ్ చేసింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రివ్యూ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవులకు ఈసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు, ఇదే విధంగా కార్పొరేషన్ పదవులు దక్కని నేతలు తమకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి కీలకంగా మారింది. అధికార పార్టీ జిల్లా అధ్యక్ష హోదా జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం వస్తుంది. పార్టీపై పట్టు చిక్కుతుంది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవులు దక్కేదెవరికి అనే చర్చ హస్తం పార్టీలో నడుస్తోంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొందరికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. దీంతో వారికి డీసీసీ అధ్యక్షులుగా మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సీనియారిటీ ప్రకారం పార్టీ పదవులు ఇస్తామని గతంలో పిసిసి స్పష్టం చేసింది. పైగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమన్వయం చేసే నేతలకు జిల్లా కమిటీల్లో చోటు కల్పించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా వెంటనే పూర్తిస్థాయి కమిటీ వేయలేదు. దాంతో ప్రస్తుతం కొన్ని చోట్ల కమిటీలు లేకుండానే పార్టీ యంత్రాంగం పనిచేస్తోంది. దీంతో ఈసారి డీసీసీ అధ్యక్షులుగా ఎవరికి అవకాశం ఇస్తారో, కమిటీల్లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.